సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఏజ్ను పక్కన పెట్టి మరి యంగ్ హీరోస్ తో పోటీగా సినిమాలు తెరకెక్కిస్తున్నారు. గతేడాది లాల్ సలాం, వెట్టయాన్ సినిమాలు చేసిన రజనీకాంత్ ఈ ఏడాది కూడా కూలీ సినిమాతో రాబోతున్నాడు. అయితే గతేడాది అనారోగ్యం వల్ల కొన్ని రోజులు షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. దీంతో సమ్మర్ సీజన్ లో రిలీజ్ అవ్వాల్సిన కూలీ చిత్రం పోస్ట్ పోన్ అయింది. దీని ఎఫెక్ట్ కోలీవుడ్ లో మిగతా సినిమాల మీద కూడా పడిందనే చెప్పాలి. అయితే రజనీకాంత్ ఆరోగ్యం కుదుటపడ్డ వెంటనే మళ్లీ చిత్ర షూటింగ్ లో పాల్గొన్నారు. దీంతో దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూడా ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న కూలీ చిత్రం కోలీవుడ్ లో భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ మూవీ అనగానే ఈ చిత్రంపై ముందు నుంచి అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అంతేకాక ఈ చిత్రంలో సౌత్ నుంచి బాలీవుడ్ వరకు అన్ని ఇండస్ట్రీలలోని స్టార్స్ కీలక పాత్రలు పోషించనున్నారు. కన్నడ ఇండస్ట్రీ నుంచి ఉపేంద్ర, కోలీవుడ్ నుంచి సత్యరాజ్, శృతి హాసన్, మల్లీవుడ్ ఇండస్ట్రీ నుంచి సౌబిన్, టాలీవుడ్ నుంచి నాగార్జున, బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రీసెంట్ గా అమీర్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా లోకేష్ కనగరాజ్ స్పెషల్ గా విష్ కూడా చేశారు. సినిమా, కథ, కాస్టింగ్ ఇలా అన్ని విషయాల్లోనూ కూలీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక్క తెలుగులోనే కూలీ చిత్ర రైట్స్ 40 కోట్లకు పైగా అమ్ముడుపోయిందని సమాచారం. ఓటీటీ రైట్స్ పరంగా కూడా ప్రైమ్ వీడియో 120 కోట్లకు హక్కులు కొనుగోలు చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. అంతేకాక కోలీవుడ్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న 1000 కోట్ల టార్గెట్ ఈ చిత్రంతో పూర్తవుతుందని ఫ్యాన్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి రిలీజ్ కు ముందు భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్న కూలీ రిలీజ్ తర్వాత ఎన్ని రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందో చూడాలి.